డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అని అర్థం. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్. ఓకేనా? ఎగ్జాంపుల్ OBD4 లోకి వెళ్ళామనుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ చేస్తాం? వెళ్ళండి SPROకి వెళ్ళండి. SPRO డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అని అర్థం. సో మనం SPROలోకి వెళ్ళాం. ఆ న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళని చెప్తాం. OBD4కి వెళ్తున్నాం. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇచ్చాం కదా, మన కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఇచ్చాం కదా. ఇది సార్ వీటన్నిటి ఏంటంటే మనం ఇవన్నీ ఏ కేటగిరీ కిందకి వస్తుందో అసైన్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్ గా చేసుకుని స్ప్లిట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ మనం OBD4 లో ఆల్రెడీ ఇచ్చేసాము, ఇవన్నీ చేసాం. OBD4 మీరు ఎక్కడ వరకు ఇచ్చారు? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? AMCA సార్. MACA అంటే మొత్తం ఇవ్వలేదు. AMCA ఓకే, ఇక్కడ వరకు ఇవ్వలేదా? ఓకే, ఇక్కడ మనం 5 ఇచ్చాం సార్. అదే అన్సెక్యూర్డ్ లోన్స్ వరకు ఇచ్చారు మీరు, అంతే కదా? అవును సార్. నివెంట్రీకి వెళ్ళండి. ఓకే సార్. సన్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ గ్రూప్ నేమ్ ఏదో ఇవ్వండి. సన్రీ క్రియేటర్స్ అంటే వెండార్స్ కదా. సన్రీ క్రియేటర్ ఇవ్వండి. ఇక్కడ సన్రీ క్రియేటర్ గ్రూప్ నేమ్. తర్వాత ఇక్కడ ఏమిస్తారంటే 140000. టూ దగ్గర 149999. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ట్యాక్స్ పేయబుల్. గ్రూప్ ఏదో ఒకటి ఇవ్వండి. ట్యాక్స్ పేయబుల్. నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ నేమ్ ఏంటి? గ్రూప్ నేమ్ ట్యాక్స్ పేయబుల్. ట్యాక్స్ పేయబుల్ అంటే 15150000. ఇక్కడ నుండి 159999. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. చార్ట్ ఆఫ్ అకౌంట్ కామన్, చేంజ్ అవుతుంది కదా. అవును సార్. ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ 160000. 169999. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. గ్రూప్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs ఇవ్వండి. టూ 209999. ఇన్వెంటరీ. ఇది యాక్చువల్గా మనం OBD4 లోనే చేయాలి, అక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. ఇన్వెంటరీ అంటే బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది కదా. 210000.
సాయి నీకు మంచి ఫ్యూచర్ ఉంది సాయి, నువ్వు కష్టపడుతున్నావు, హార్డ్ వర్క్ చేస్తావు, నాకు నచ్చావు ఈ పాయింట్లో. జాబ్ కొట్టి ఏదో రకంగా, ఓకేనా? ఓకే సార్. ఇక్కడ 210000 219999 తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేస్తూ మనం జిఎల్ అకౌంట్స్ చేస్తాం కదా, దాని అవును సార్. ఇన్వెంటరీ తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ క్యాష్ అండ్ బ్యాంక్ 220000 220000 229999. నెక్స్ట్ సండ్రీ డెబిటర్స్ అంటే కస్టమర్స్ కదా. ఓకే, అది మనం క్లాసిఫై చేద్దాం, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని క్లాసిఫై చేద్దాం. సండ్రీ డెబిటర్స్ టూ 230000. నెక్స్ట్ ట్యాక్స్ రిసీవబుల్ 24240000. ట్యాక్స్ రిసీవబుల్ కదా. కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ 250000. ఇంతవరకు సేవ్ చేయండి, ఒకసారి చూద్దాం, తర్వాత మిగతా చేద్దాం. కంటిన్యూ చేయండి. ఇంకా చేద్దాం, ఇంకా ఉన్న ఇన్వెంటరీకి వెళ్ళండి. మీరు రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి సాయి, సేమ్ థింగ్స్, ఓకేనా? ఏం చేంజ్ అవ్వదు ఈ ప్యాటర్న్. ఓకే సార్. గుర్తుపెట్టుకో, మన దగ్గర మన 22 lakhs ప్యాకేజ్ వస్తుంది తెలుసా ఒక ఆయనకి. అవును సార్. ఈ మంత్ లో 3 months కొట్టారు జాబ్స్. ఓకే, నెక్స్ట్ సేల్స్ అండ్ రెవెన్యూ చార్ట్ ఆఫ్ అకౌంట్. సేల్స్ అండ్ రెవెన్యూ 240000. సేల్స్ అండ్ రెవెన్యూ 240000. నెక్స్ట్ పైన ఏమి ఇచ్చారు? సేల్స్ అండ్ రెవెన్యూనా? సారీ, సేల్స్ అండ్ రెవెన్యూ కాదు, ట్యాక్స్ రిసీవబుల్. పైన ట్యాక్స్ రిసీవబుల్ అది ఇచ్చేసాం సార్. ఓకే, సారీ, వచ్చేసామా?
అక్కడ సేల్స్ అండ్ రెవెన్యూ ఇది కాదు నెంబర్ 3 lakhs ఇవ్వండి. సరే 3 lakhs ఇవ్వండి. త్రీ ల్యాక్స్ ఇచ్చారు సేల్స్ కి. సేల్స్ అండ్ రెవెన్యూ. నెక్స్ట్ సేల్స్, ఓన్లీ సేల్స్ 309999 పైన 309999. ఇది నెంబర్ సార్. సేల్స్ కదా, సేల్స్ 310000. నెక్స్ట్ ఇన్కమ్, ఇన్కమ్ 320000. ఇన్కమ్ అయిపోయింది. నెక్స్ట్ రా మెటీరియల్ కన్జంప్షన్స్. Raw material consumptions. Raw material consumptions 4 lakhs. Next 409999. Next personal expenses. Personal expenses. Personal expenses number 410000. Sales and distribution expenses. Sales and distribution expenses. Four three double zero. Sorry. Indirect expenses. Indirect expenses. Indirect expenses 440000. సో ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అన్నమాట. OBD4 లో మనం జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. సేవ్ చేసేయండి. సో ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అలాగే వీటిని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. కేటగిరీ వైజ్ మనం వీటిని
స్ప్లిట్ చేయాలి. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అంటే ఏ కేటగిరీ కింద, ఏ గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మనం స్ప్లిట్ చేయాలి. ఓకే ఏ కేటగిరీ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం చేయాలన్నమాట. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. క్లియర్ కదా? దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ చేస్తాము? వెళ్ళండి, SPRO పాత్ ద్వారా వెళ్దాం మనం. ఓకే సార్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, general ledger accounting, Yes sir. business transaction, Yes sir. document splitting, Yes sir. document splitting. ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏముంది? క్లాసిఫైడ్ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉందా? ఉంది సార్. ఇది క్లాసిఫైడ్ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. టీ కోడ్ చూడండి, టీ కోడ్ ఏముందో. ఇక్కడ టీ కోడ్ లేదు. లేదు సార్. క్లాసిఫైడ్ GL డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. Yes sir. నివేదికకి వెళ్ళండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏమైతే చేసామో అవన్నీ చేసుకుంటూ రావాలి, అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? నివేదికలోకి వెళ్ళారు మీరు, ఓకేనా? సెషన్ ఓపెన్ చేయండి. ఆ సెషన్ ఓపెన్ చేయండి. OBD4కి వెళ్ళి ఆ సెషన్ ఓపెన్ చేయండి. ఇవన్నీ దేనికి అది ఇవ్వాలి చదువు మనం. నేను చెప్తాను, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో నేను చెప్తాను, మనం ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 lakh ఇవ్వండి. Yes sir. 2 దగ్గర 109999. ఇదేంటి? షేర్ క్యాపిటల్ అంటే బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఓకే సార్. కేటగిరీకి వెళ్ళండి. కేటగిరీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ పైన ఉంది. 1 minute లైన్ లో ఉండండి. ఇక్కడ 1 minute. ఓకే సార్. అది బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. నెక్స్ట్ 111 0000 Yes sir. 99119999. ఇదేంటి? రెజల్యూషన్ సర్ప్లస్ కి ఇచ్చాం మనం, ఓకేనా? ఇది కూడా బ్యాలెన్స్ షీటే. అక్కడ చూసాం కదా మనం రెజల్యూషన్ సర్ప్లస్. అవును సార్. ఇంతకుముందు ఇచ్చాం కదా, అదేనమాట అన్ని కూడా. ఓకే సార్. బ్యాలెన్స్ షీట్ తర్వాత 120000 120000. Yes sir. 120000 ఏంటి? సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ ఇది కూడా బ్యాలెన్స్ షీటే. నెక్స్ట్ 130000. ఇది అన్సెక్యూర్డ్ లోన్స్. ఇది
నంబర్ మీకు తెలుసు, అన్సెక్యూర్డ్ లోన్స్. ఇది కూడా బ్యాలెన్స్ షీట్. ఎంటర్ సేవ్. ఇంకా వెయిట్ ఇంకా ఉన్నాయి. తర్వాత నేను చెప్తాను చూడండి. ఓకే, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ సేవ్ చేసి చెప్తాను. సేవ్, ఎంటర్ సేవ్. ఇంకా చేయాలి కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన క్లిక్ చేయండి. సార్ ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకుంటా వెళ్ళొచ్చు. చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, వెండార్స్ ఉంది కదా. వెండార్స్ అంటే 140000. సన్రీ క్రియేటర్స్ అనమాట. మనం సన్రీ క్రియేటర్స్ అంటే వెండార్ కదా. 14 కేటగిరీస్ వెండార్స్ ఉందా? ఉంది సార్. ఇవ్వండి, వెండార్ ఇవ్వండి. ఎస్ సార్. ఎంటర్ చేయండి. వెండార్స్ అనమాట. నెక్స్ట్ 150000. ఇది ట్యాక్స్ పేయబుల్. ఇది ఓకే సార్. అంటే బ్యాలెన్స్ షీట్. ట్యాక్స్ పేయబుల్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఓకే సార్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. నెంబర్ ఎంత ఇచ్చాము? 160000. ఓకే, ఎంటర్ చేయండి. సార్ కరెంట్ లయబిలిటీస్ కూడా బ్యాలెన్స్ షీటే కదా సార్? ఎస్ సార్. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీటే కదా. అవును సార్, అవును సార్. నెక్స్ట్ 2 lakhs ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ 20. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటుంది చూడు, సపరేట్ ఒకటి. ఫిక్స్డ్ అసెట్స్ ఉందా? ఉంది సార్. అది మరి. ఎస్ సార్. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీస్ 210000. ఇన్వెంటరీ అంటే బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఓకే సార్. ఇన్వెంటరీ ఎంత ఇచ్చారు? 210000. అవును సార్. ఇది బ్యాలెన్స్ షీట్ కదా. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇన్వెంటరీ ఇచ్చాం. తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ కదా. 220000. క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ లో తీసుకుందాం. ఇది క్యాష్ అకౌంట్ ఉందా? ఉంది సార్. ఇవ్వండి. క్యాష్ అకౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్. తర్వాత సన్రీ డెబిటర్స్. నెంబర్ ఇచ్చాం. సన్రీ డెబిటర్ 230000. బ్యాలెన్స్ షీట్. కస్టమర్, సారీ, సన్రీ డెబిటర్స్ కస్టమర్స్ కదా. కస్టమర్స్ తీసుకోండి. మీరు రియల్ టైంలో సేమ్ యాక్చువల్గా ఉంటుంది. సాయి గుర్తుపెట్టుకో. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకా 2 బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. ట్యాక్స్ రిసీవబుల్ 240000. బ్యాలెన్స్ షీట్ ట్యాక్స్ రిసీవబుల్. కరెంట్ అసెట్స్ 250000.
బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్, ఎంటర్. నెక్స్ట్ సేల్స్ రెవెన్యూ నెంబర్ ఎంత ఇచ్చాము? 3 lakhs. 3 lakhs. 309999. రెవెన్యూ అందరూ సేల్ చేయండి. నెక్స్ట్ సేల్స్ 310000, ఇది కూడా రెవెన్యూనే. 310000. Yes, sir. Yes. నెక్స్ట్ ఇన్కమ్ 320000. రెవెన్యూ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 4 ఉన్నాయి. 4 lakhs. 4 lakhs అంటే రా మెటీరియల్ కన్జ్యూమ్స్ చేసాం కదా, అది 409999. ఎక్స్పెన్సెస్ ఇచ్చారా? అవును సార్. నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ 410000. రాంగ్ ఇచ్చావు. పైన సాయి చూడు, పైన 4 lakhs తర్వాత అంటే కరెక్టే ఉంది. ఓకే, సారీ. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 44. సారీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 43. సార్ ఇది కూడా ఎక్స్పెన్సెస్ కదా సార్? ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 440000. ఇది కూడా ఎక్స్పెన్సెస్ కదా సార్? ఎంటర్ సేవ్. సో మనం అన్ని చేసేస్తాం. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. కంటిన్యూ చేయండి. ఎస్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. అంటే ఏది ఏ కేటగిరీ కిందకి వస్తో అవన్నీ చేసేస్తాం మనం. క్లియర్ కదా? దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. బ్యాక్ వెళ్ళు, ఇక్కడే బ్యాక్ వెళ్ళు. ఇక్కడ ఉంటుంది చూడు, క్లాసిఫై జిఎల్ తర్వాత క్లాసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఉంది సార్. ఎగ్జిక్యూట్ చేయి. ఎస్ సార్. ఇవన్నీ డాక్యుమెంట్స్. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ స్టాండర్డ్. పొజిషన్కి వెళ్ళు, ఎస్ఏ తీసుకో. ఏ పైన క్లిక్ చేయమని, పొజిషన్కి వెళ్ళి ఏ పైన క్లిక్ చేయి. ఏ ఉంటుంది, పొజిషన్కి వెళ్ళు.
ఇక్కడే ఉంది సార్. ఇవన్నీ స్టాండర్డ్ అన్నమాట, తెలుసు కదా? తెలుసు కదా, ఇవన్నీ స్టాండర్డ్. అవును సార్, అవును సార్. స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. చెప్పాను, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ తెలుసు కదా? If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved అంటారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నాకు FS00కి వెళ్ళు. ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. కంపెనీ కోడ్ చేంజ్ చేస్తే కంపెనీ కోడ్ ఇది కరెంట్ లయబిలిటీస్ లో వస్తుంది. OBD ఫోలోకి వెళ్ళి నీ కంపెనీ కరెంట్ లయబిలిటీస్ చూడు, నంబర్ చూడు ఒకసారి. OBD4 కదా, అక్కడ నేను చెప్తాను. OBD4కి వెళ్ళు. కరెంట్ పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఎంత ఉంది? 1600. 1,60,000. వెళ్ళండి, FS00లోకి వెళ్ళండి. $16 కదా. సెట్టింగ్స్ లోకి వెళ్ళు. వెరీ గుడ్. డిస్ప్లే నావిగేషన్ కంటిన్యూ చేయి. ఇవ్వండి 160000 క్రియేట్ పైన క్లిక్ చేయి. /n FS00. నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, ఎందుకని ఇంకా వెయిట్ చేస్తున్నావు జాబ్ లోకి వెళ్ళకుండా? ఇవ్వండి 160000. కంపెనీ కోడ్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ కంపెనీ కోడ్ ఇవి 160000. కంటిన్యూ చేయి. నెంబర్ ఇవ్వు. నెంబర్ ఇచ్చి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయి. చేసావా? చేశాను. డ్రాప్ డౌన్ చేయి. బ్యాలెన్స్ షీట్ తీసుకో. బ్యాలెన్స్ షీట్ అంటే దేనికి సంబంధించింది? కరెంట్ లయబిలిటీస్ కింద డ్రాప్ డౌన్ చేయి. బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది, అంతే కదా? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళు. కంట్రోల్ డేటా, సారీ. ఇక్కడ షార్ట్ కి 001. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, తెలుసు కదా? అవును సార్, ఉండదు. S/4HANAలో ఉండదని చెప్పాను మీకు. అవును సార్, అవును సార్. 001 షార్ట్ కీ. షార్ట్ కీ అంటే ఏంటి? It will populate the assignment field. Short key is optional. Create bank interest G001 and save. Save చేయి. కంటిన్యూ చేయి. yes sir. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని అసైన్ చేయాలి. బ్యాక్ వెళ్ళు. బ్యాక్ SPROకి వెళ్ళు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్,
Business transactions, document splitting, define zero balance clearing account. Clearing account. Sir, first sir, deep down. Define zero balance clearing account. Yes, sir. ఇక్కడ 0001 అని చూసే వాళ్ళు స్టాండర్డ్ అనమాట. ఈవెన్ రియల్ టైమ్ ఆల్సో స్టాండర్డ్. సెలెక్ట్ చేయదాన్ని. సార్ ఇక్కడ ఉత్త 000 అని ఉంది సార్. అదే 000 అనేది స్టాండర్డ్. ఓకే సార్. 000 స్టాండర్డ్ అంటారు దాన్ని. తీసుకోండి. ఎందుకు ఉపయోగపడుతుంది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అనేది? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఓకే సార్. ఓకే. అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ క్లిక్ చేయండి. అకౌంట్స్ పైన. ఎస్ సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేశాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను ఇస్తాను. ఓసి అనుకుంటా. ఏఎంఓసి అలా రాదు అక్కడ. ఓకే. డ్రాప్ చేయాలి లేకపోతే. అదేనా? అదే సార్. ఏం చేయాలి సార్? ఇన్వెంటరీకి వెళ్ళండి. మనకు డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ ఏమి ఇచ్చాం? 160000 కదా, అది తీసుకోండి. ఎంటర్. సేవ్. దీని ఏమంటారు? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేషన్ అంటారు. ఓకే సార్. అసైన్మెంట్ కదా సార్ ఇది? ఓకే. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం మనం. ఓకే. ఓకే. ఓకే సార్. 1 మినిట్ లైన్ లో ఉండండి. ఓకే సార్. నెక్స్ట్ బాకెళ్ళండి. పాత్రలోకి వెళ్ళాలి. డిఫైన్ చూడండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని చూడండి. సార్. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి చేంజెస్ చేయకూడదు యాక్చువల్గా. ఇవన్నీ కూడా క్లయింట్ లెవెల్ అంటారు. ఓకే సార్. ఇవేమి యాక్చువల్గా మనం కొన్ని టిక్ మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. కంట్రోలింగ్ కూడా అలాగే చేయొచ్చు. ఓకే. బ్యాక్ వెళ్ళండి. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అక్కడే ఉంటుంది చూడండి. సేమ్ అదిగో యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సార్. యాక్టివేట్ చేయండి. క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి. సాయి సార్. వెళ్ళు. సెర్చ్ లోకి వెళ్ళు. అవే మార్క్స్ కింద మార్చుకున్నావు. అవి లాకర్ ఎంట్రీ తీసేస్తున్నాను సార్. సెర్చ్ పైన క్లిక్ చేయి. బ్యాక్ వెళ్ళు.
ఇక్కడ ఏముంది? టిక్ మార్క్ యాక్టివేట్ లో ఉంది చూసావు అక్కడ? అవును సార్, ఇక్కడ ఉంది సార్. అంటే డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ లో ఉన్నట్లు అర్థం. లేకపోతే టిక్ మార్క్ లేదనుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డీయాక్టివేట్ చేసినట్టు. యాక్టివేట్ లోనే ఉంచేస్తా, బై డిఫాల్ట్ ఉందన్నమాట. సేవ్ చేసేయండి. అవును సార్, ఆల్రెడీ సేవ్ లోనే ఉంది సార్. ఆల్రెడీ సేవ్ లోనే ఉంది సార్. కరెక్ట్ గా ఉంది. ఓకే ఓకే సార్. ఇది S/4HANAలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకే సార్. రేపు లెడ్జెస్ క్రియేట్ చేద్దాం. లెడ్జెస్ అయిపోయింది అనుకోండి, చాలా ఈజీ. ఇంకేం లెడ్జెస్ ఒకటే ఇంకా కష్టం. ఓకే సార్. లెడ్జెస్ రేపు చెప్తాను. ఓకే సార్. లెడ్జెస్ కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే సార్. అవన్నీ డెలీట్ చేసుకుంటూ రావాలి. మిగతా తెలిసిన కాన్సెప్ట్లే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఓకే ఓకే సార్. అదే సార్, అదొక్కటే డౌట్ వేసింది సార్ నాకు. నేను మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదే S/4HANA సర్వర్ లో నేను వేరే కంపెనీ కోడ్ పెట్టి చేస్తున్నాను సార్, ప్రాక్టీస్ చేస్తున్నాను. అది చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, అది నాకు అర్థం కాలేదు. కరెక్ట్ ద కస్టమైజింగ్ సెట్టింగ్ ఫార్ లెడ్జర్ అనేసి ఒక ఎర్రర్ వచ్చింది సార్. లెడ్జెస్ ఇక్కడ నేను చేస్తాను, చూడు, దీన్ని బట్టి చేయండి. అవి చేయకండి మీరు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సాయి, బాయ్. బాయ్ సార్.